ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ, గొడ్డలి, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెబుతున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. తొలి రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజా వేదిక కడితే అక్కడనే అధికార యంత్రాంగానికి చెప్పి ప్రొక్లైన్స్ పెట్టి ఆ వేదికను కూల్చేశాడు. అంటే ఆ వేదిక కట్టడానికి 2 ఏళ్ళు 1 సంవత్సరం పడుతుంది, కూల్చడానికి గంటే. అదే మరిగా పోలవరాన్ని కష్టపడి 72% పనులు పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ రాష్ట్రానికి ఒక వరంగా తయారయ్యేది. రైతాంగం బంగారు పండించేవాళ్ళు, ఆదాయం పెరిగేది, నీటి ఎద్దడిపోయేది. నీరే మొత్తం మనకు ఆధారం, జీవనాధారం. అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. అమరావతి ప్రాజెక్టును మీరు గుర్తుపెట్టుకోవాలి. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి మన మైథాలజీలో దేవతల రాజధాని. అలాంటి అమరావతిని ఎడారని, శ్మశానమని మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఒక వ్యక్తి నిర్మాణం చేయగలుగుతాం, అదే ఎన్డీఏ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. అదే ఒక వ్యక్తి విధ్వంసం చేయగలుగుతాడు. ఆ విధ్వంసం మళ్ళీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేం. మీరు ఒకే విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దీపావళి చేస్తున్నాం. దేనికి చేస్తున్నాం దీపావళి? జ్ఞాపకం ఉందా మీ అందరికీ? నరకాసురుడు వధ. దాని తర్వాత మనం దీపావళి చేశాం. సందేశం ఏంటి? ఒక దుర్మార్గుడు చనిపోయాడు, సమాజం బాగుపడింది. అలాంటి దుర్మార్గుల్ని మళ్లీ జీవితంలో సహకరించకూడదనే ఉద్దేశంతోనే మనం దీపావళి పండగ చేసుకుంటున్నాం. అంటే ఇంకా ఒకరిద్దరు సపోర్ట్ చేసే పరిస్థితుంది. ఎవరైనా మీరు ఆలోచించండి, మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఎక్కడైనా ఎవడైనా ఇలాంటి సాహసం చేస్తాడని అడుగుతున్నా. తెల్లవారు నిద్ర చేశాను, సాక్షి టీవీలో వివేకానంద రెడ్డి గుండె పొడుతో చనిపోయాడు. నేను మనిషే కదా, అయ్యో పాపం మంచోడు అనే అభిప్రాయం నాకు వచ్చింది. 2 గంటల తర్వాత అన్ని టీవీల్లో కూడా వాళ్ళందరూ ఇదే మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన కూతురు అడిగింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉంది అని. మనకి ఏ సంబంధం లేదు కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను. చేశారు. చేస్తాని గొడ్డలితో మెదడంతా కూడా బయటకు వచ్చేట్టుగా విపరీతంగా నరికేశారు. గోడలకంతా అయింది, బెడ్ అంతా రక్తం, అక్కడి నుంచి బాత్రూమ్ అంతా రక్తం ఈడ్చారు. అలాంటి వ్యక్తి దగ్గర సంతకం పెట్టించారు. సాయంత్రం అయింది, లీజర్గా వచ్చాడు. ఆయన చెల్లిని కూడా కన్విన్స్ చేశాడు, మొన్న మీ నాన్నని, నా చిన్నాన్ని ప్రత్యర్థులు చంపేశారని. ఆవిడ నమ్మింది. సాయంత్రానికి ఆవిడ కూడా ఆయన పక్క నుండి
మా నాన్నను చంపేశారు, ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు. దిక్కులేని వ్యక్తిని పెద్ద దిక్కు కోల్పోయాను, ప్రజలంతా సహకరించమని కోరాడు. ఈ వాస్తవాలు చెప్పాలని నేను అనుకుంటే నెక్స్ట్ తెల్లవారే లోపల సాక్షి పేపర్లో నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని ఆయన చేసిన నేరాన్ని నా నెత్తినే వేశాడు. మీరంతా నమ్మేశారు, ఓట్లు వేశారు. అందుకే 2019లో మనం దెబ్బతిన్నాం. కొంతమంది కాదమ్మా, వేశారా లేదా? వాస్తవం ఓట్లేశారు, అతను గెలిచాడు, 151 సీట్లు గెలిచాడు, విధ్వంసాన్ని ప్రారంభించారు. మీలో మార్పు వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి వస్తే చరిత్రలో ఎప్పుడు రాని గెలుపు 94% సీట్లు గెలిపించారు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అందులో నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వైకుంఠ పాడే ఇది. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా, భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్నీ మీకు తెలియజేస్తున్నా.